వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కి బిగ్ షాక్. 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలించారు బేగం బజార్ పోలీసులు. ఓ టీవీ ఛానల్ డిబేట్లో సీఎం రేవంత్ పై నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సీరియస్ అయి ఫిర్యాదు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ నేత టీపీసీసీ కార్యదర్శి కైలాష్ సజ్జన్ ఫిర్యాదు మేరకి ఈ నెల 10వ తేదీన కేసు కూడా నమోదు చేశారు. అనంతరం నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్లో ప్రస్తుతం బేగం బజార్ పోలీసులు ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ కూడా తరలించారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తే నాగార్జున యాదవ్. సో ఇంకోవైపు కైలాష్ సజ్జన్ అడ్వకేట్ అండ్ స్టేట్ సెక్రటరీ. సో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ లెటర్ మనం చూడొచ్చు. సో 10/7/2026 at about 10 PM I came across a video. ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఫేస్బుక్లో. సో ఆ ఫేస్బుక్ వీడియో ఆధారితంగా నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. మా ముఖ్యమంత్రిని రకంగా మాట్లాడడం తప్పనిపించి అందుకే కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఆ కంప్లైంట్ని మనం చూడొచ్చు. ఆ కంప్లైంట్ ఆధారితంగానే బేగం బజార్ పోలీసులు ఇప్పుడు ఫిర్యాదు నుంచి కేసు నమోదైంది. నాగార్జున యాదవ్ని ఏపీకి వెళ్ళి గుంటూరు నుంచి తెలంగాణకు తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఆయన్ని జైలుకు సైతం పంపించారు. సో ప్రజెంట్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఆయన 14 రోజుల పాటుగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. సో ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా కొంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతోంది. సో వైసీపీ పార్టీ ఇది చాలా రోజుల క్రితం వీడియో. సో ఇప్పుడు సర్క్యులేట్ అయింది. సో ఆ వీడియో ఆధారితంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. సో ఇప్పుడు ఈ సంఘటన విషయంలో కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అంటామా, లేకపోతే కొంతమందిపై కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితులు, కొన్ని వ్యాఖ్యలు రావడం కానీ, కొంతమంది అరెస్ట్ చేయడం కానీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్గా మార్చారు. ఇప్పుడు మరి తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చి ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఒక ఫక్తు రాజకీయ పార్టీ నాయకుడు. రాజకీయ పార్టీ నాయకుడిగా ఎంతటి పరజాలం ఉపయోగించి ఆయన మాట్లాడుకొచ్చాడో ఆ వీడియోలు అందరూ చూసే ఉంటారు. ఆ భాష వాడు వీడని మాట్లాడడం, డెలివరీ బాయ్స్ అని రకంగా మాట్లాడడం, అంటే సీఎం స్థాయిని, ఇక్కడ రేవంత్ రెడ్డిని కాదు, సీఎం స్థాయిని, సీఎంకి సంబంధించి ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని ఈ రకంగా డైరెక్ట్గా పరజాలంతో మాట్లాడినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దానికి ఇక్కడ ఎవరైతే జర్నలిస్టులు మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వాళ్ళ రోజు ఏం చేస్తారని క్వశ్చన్ చేసే వాళ్ళకి, ఒక జర్నలిస్ట్గా మాట్లాడిన మాటకి, ఒక ఫక్త రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడిన మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ రాజకీయ నాయకుడిగా నాగార్జున యాదవ్ మాట్లాడాడు కాబట్టి పోలీసులు కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. విజువల్స్ మనం చూడవచ్చు, సీసీటీవీ కెమెరా విజువల్స్ అన్నీ కూడా ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో 10వ తేదీన కేసు నమోదైంది. ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ ఆల్రెడీ జైలుకు కూడా తరలించారు. 14 రోజుల పాటుగా జైల్లో ఉండబోతున్నారు నాగార్జున యాదవ్. మరి మధ్యలో వైసీపీ పార్టీ ఎటువంటి విధంగా రియాక్ట్ అవుతుంది, వైసీపీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నా చూడాలి. చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సో నాగార్జున యాదవ్ని జైలుకు కూడా పంపించారు పోలీసులు. సో కోర్టు నిర్ణయం మేరకు 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అప్డేట్స్ ఏంటి, ఆయన కుటుంబం ఏం చెప్తోంది, వైసీపీ రియాక్షన్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించినటువంటి కేసులో నాంపల్లి మ్యాజిస్ట్రేట్ వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన నిన్న వాదనలు జరుగుతున్నటువంటి సమయంలో నాగార్జున యాదవ్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పోలీసులు పాటించలేదంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇరు వర్గాలు కూడా వాదనలు విన్నటువంటి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రస్తుతం నాగార్జున యాదవ్ కి సంబంధించి బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళైతే ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్స్ కూడా ఇప్పటికే దాఖలు చేశారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిబేట్ లో క్లియర్గా రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో అనుచితంగా మాట్లాడారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దానిపైన అరెస్టు చేయడం జరిగింది. అయితే నిన్న ఈ అంశానికి సంబంధించిన దానిపైన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులను కావాలని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా వాళ్ళైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఉండాలా అంటూ కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలోనే మేము ఫిర్యాదు చేయడం జరిగిందనే విధంగా కూడా టీపీసీసీ సోషల్ మీడియా
స్టేట్ కన్వీనర్ అయినటువంటి కైలాస్ సజ్జన్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ అంశంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాలు అవడంతో ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒకసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి సంబంధించిన దానిపైన తీవ్రమైనటువంటి చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నాగార్జున యాదవ్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన అనేక మంది అయితే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు. టీవీ డిబేట్లలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నాగార్జున యాదవ్ కి ఒక పరిపాటిగా మారిపోయింది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో చంద్రబాబును ఉద్దేశించి కూడా ఇదే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అంశంలో ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తుంది, అలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. ఎందుకంటే నాగార్జున యాదవ్ కి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది మాత్రమే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు, పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలుగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం నాగార్జున యాదవ్ తరఫు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ మాత్రం ప్రస్తుతం వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉంది. బెయిల్ పిటిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు బెయిల్ అంశాలను తీసుకుంటారా ఏంటనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా నాగార్జున యాదవ్కి సంబంధించినటువంటి విషయం పైన వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బట్ నాగార్జున యాదవ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో మాట్లాడినటువంటి మాటలే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక స్టేట్ సెక్రటరీ సజ్జన్ కైలాస్ సజ్జన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా బేగం బజార్ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం, గుంటూరులో ఆయన అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి తెలంగాణకు తరలించడం, నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జైలుకు కూడా తరలించారు. సో నాగార్జున యాదవ్ యొక్క వ్యాఖ్యలే ఇక్కడి వరకు దారితీశాయి. సో నాగార్జున యాదవ్ వ్యాఖ్యల తర్వాత మరింతగా ఇటువంటి పరజాలం ఉపయోగించాలన్నా టీవీ చర్చా కార్యక్రమంలో కానీ సహజంగా పొలిటీషియన్స్లో ఇంతటి మాట మాట్లాడినందుకు గాను అందరూ కొంత అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో నాగార్జున యాదవ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. సో ఆయన అంటే ఆ రోజు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అన్నారు, మరి ఈ రోజు ఏమైందని రకంగా మాట్లాడుతున్నారు. సో జర్నలిస్టులు మాట్లాడిన మాటలకి ఒక ఫక్త్ పొలిటీషియన్ మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఇంకో వైపు నుంచి వివరణ కూడా వస్తుంది. ఏదేం జరిగిన నాగార్జున యాదవ్ని మాత్రం ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలుకు తరలించారు. సో మీ అభిప్రాయం ఏంటి? నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం సబబే అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ రకమైన భాష మాట్లాడడం మూలంగానే తగు శిక్షలు పడ్డాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. Pure in its form with grace made noble.
Mandira Premium Silver Jewelry by Manipali.